హే కనెక్టెడ్ ఫ్యామిలీ, ముందుగా అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్లీ 2025 స్టార్ట్ అయింది. 2024 ఇయర్ గ్రేట్ మూవీస్తో మంచి మెమరీస్ ఇచ్చింది. సేమ్ అదే ఎనర్జీతో 2025లోకే ఎంటర్ అయ్యాం. సో ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అందుకే ఈ 2025 ఇయర్లో రిలీజ్ అవ్వబోయే అన్ని మూవీస్లో మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేసే టాప్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో లిస్ట్ అవుట్ చేసుకుందామా? స్పెసిఫిక్ ఆర్డర్ అంటూ ఏం లేదు, జస్ట్ అలా ర్యాండమ్గా లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025 గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి నుండి వస్తున్న సోలో మూవీ. నాకు తెలుసు, మీకు తెలుసు రాజమౌళి గారితో వర్క్ చేసిన నెక్స్ట్ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, అండ్ రాజమౌళి గారి సెంటిమెంట్ కూడా ఎలా ఉంటుందో. చచ్చా, వాడేదో సరదాగా జరగదు. ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అయిన ఎస్ఎస్ రాజమౌళి అండ్ శంకర్ గారితో కామన్ గా వర్క్ చేసే ఛాన్స్ దొరికిన ఒకే ఒక యాక్టర్ రామ్ చరణ్ గారు. ఇండియన్ 2 లాంటి డైమండ్ తీసి శంకర్ గారు ఫ్యాన్స్ కి కొంచెం షాక్ ఇచ్చారు. ఐ అగ్రీ, బట్ గేమ్ చేంజర్ మూవీతో ఆ రిమార్క్స్ అన్ని క్లియర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ హోప్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ అస్. నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో 2020లో స్టార్ట్ అయింది అండ్ 5 years తర్వాత ఇప్పుడు రిలీజ్ అవ్వబోతోంది. భీమ్లా నాయక్ తర్వాత 2 years తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుండి ఒక మూవీ రాబోతోంది. అండ్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు తను ట్రై చేయని కొత్త జోనర్లో, అంటే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఒక వారియర్ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇనీషియల్గా ఈ మూవీని క్రిష్ గారు డైరెక్ట్ చేసినప్పటికీ రిమైనింగ్ పార్ట్ అంతా రూల్స్ రంజన్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా 2 partsలో తీస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్టర్ లాంగ్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నామంటే ఆ యూఫోరియా డెఫినెట్గా ఉంటుంది. చూడాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో. మేలో రిలీజ్ అవ్వబోతున్న నెక్స్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రాజాసాబ్. లార్జ్ స్కేల్ మూవీస్ తీస్తూ వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన తెలుగు ఆడియన్స్ కి మారుతి గారు మళ్ళీ అలాంటి వింటేజ్ ప్రభాస్ గారిని ఈ మూవీతో తిరిగి తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నారు అంట. అండ్ అనదర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారిని హారర్ జానర్ మూవీలో చూడటం. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూసిన వెంటనే నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నిజంగా బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. మారుతి గారి మూవీస్ లో మెయిన్ స్ట్రెంగ్త్ కామెడీయే. అండ్ హారర్ కామెడీ అయితే ప్రేమ కథా చిత్రం మూవీ చూస్తేనే అర్థమైపోతుంది ఎలా హిలేరియస్ ఉంటుందో. సో ప్రభాస్ గారిని హారర్ మూవీలో, అది కూడా కామెడీ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హిట్ 3. తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ రేర్గా వస్తుంటాయి. అలాంటిది మనకు తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ జానర్లోనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. శైలేష్ కుల్లోన్ గారికి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ క్రైమ్ కేసెస్ అన్నిటినీ ఒక సిరీస్ లాగా తీయొచ్చు, కాప్స్ అందరినీ ఒకేసారి అసెంబ్లీ చేయొచ్చు, ఒక ఇన్వెస్టిగేటివ్ జానర్లోనే ఒక సినిమాటిక్ యూనివర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనే క్రేజీ కాన్సెప్ట్ని పట్టుకొని మన ముందుకు తీసుకొచ్చారు. బేసిక్గా హిట్ 2 కంటే హిట్ 1 స్టోరీ వైజ్గా, ఎక్స్పీరియన్స్ వైజ్గా బెటర్ ఉంటుంది. బట్ హిట్ 2 క్లైమాక్స్లో అర్జున్ సర్కార్ ఎంట్రీ ఇచ్చినప్పుడు హిట్ సినిమాటిక్ యూనివర్స్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటి వరకు హిట్ 3 నుండి వచ్చిన కంటెంట్ కూడా సంథింగ్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. స్నో వరల్డ్, స్నో బ్యాక్ డ్రాప్ లో ఆ సీన్స్ తో మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని క్లియర్ గా కనబడుతుంది. ఐ హోప్ హిట్ యూనివర్స్ లో హిట్ 3 డెఫినెట్ గా బెస్ట్ మూవీ అవుతుంది. నెక్స్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025. నాకు తెలుసు 2025లో అన్నిటికంటే ఎక్కువగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఇట్స్ ఓజీ. సాహో లాంటి మూవీ తర్వాత సుజిత్ గారు నెక్స్ట్ తీస్తున్న మూవీ, అండ్ అది కూడా పవన్ కళ్యాణ్ గారితో. ఇనీషియల్ గా మూవీ టైటిల్ ఓజీ అని విన్నప్పుడే వాహ్ జీ అని అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్ పడింది. హంగ్రీ చీతా అని రిలీజ్ చేసిన గ్లిమ్స్ హంగ్రీగా ఉన్న ఫ్యాన్స్ కి మూవీని ఎప్పుడు చూడాలా అన్న హంగ్రీనెస్ ని ఇంకా పెంచింది. అప్పటికే మూవీ మీద ఉన్న హైప్ ని ఆ గ్లిమ్స్ ఇంకెక్కడికో తీసుకెళ్ళింది. లుక్స్ కూడా పీకే గారికి స్టైలిష్ గా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, ఒక లార్జ్ స్కేల్ యాక్షన్ థ్రిల్లర్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక పవర్ఫుల్ స్టార్ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నామంటే కొంచెం స్క్రిప్ట్ పర్ఫెక్ట్ ఉంటే చాలు, మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి నుండి 2025లో రిలీజ్ అయ్యే థర్డ్ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. నిజంగా ఇంత గ్యాప్ని చాలా పేషెన్స్తో వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి 2025 ఇయర్ మోస్ట్ లక్కీయెస్ట్ ఇయర్ అనే చెప్పాలి. తమ ఫేవరెట్ స్టార్ నుండి ఒకే ఇయర్లో 3 movies రాబోతున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలి. 3 movies, 3 different genres. ఒకటి పీరియాడిక్, ఒకటి యాక్షన్ థ్రిల్లర్, ఇంకోటి మాస్ కమర్షియల్. అండ్ 3 moviesలో 3 different types of roles. ఒకటి కింగ్, ఒకటి గ్యాంగ్స్టర్ అండ్ ఇంకోటి పోలీస్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో
పవన్ కళ్యాణ్, హరిశంకర్, డిఎస్పి. ఇలాంటి మ్యాజిక్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతోంది అంటే ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో మూవీ ఉంటే మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. డిఎస్పి మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్, లార్జర్ దెన్ లైఫ్, లార్జర్ దెన్ స్క్రీన్, ఎపిక్ ఆఫ్ ద ఎపిక్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్, కన్నప్ప. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మూవీని ఈ లిస్ట్ లో యాడ్ చేయాల్సిందే. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, గ్రేట్ యాక్టింగ్, మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అండ్ మూవీలో మీరు ఎవరి కోసం ఎగ్జైట్ అవుతున్నారో నాకు తెలుసు. కాదు, ఆ ఐస్, ఆ కళ్ళ కోసమే అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మేకర్స్ తనని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో తెలియదు కానీ డెఫినెట్ గా మూవీ రిజల్ట్ మీద ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ఇక బిగ్గర్ క్యాస్ట్ లైక్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ఇంకా చాలా మందే ఉన్నారు. చూద్దాం ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అండ్ మూవీ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ తమిళ ఇండస్ట్రీకి వచ్చేస్తే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఫ్రమ్ ద తమిళ్ ఈజ్ కూలీ. లోకేష్ కనగరాజ్ ఫైనల్లీ విత్ రజనీకాంత్ గారితో తీస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది. అండ్ మూవీలో అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు ఉండబోతున్నారు. నాగార్జున గారికి ఒక పర్ఫెక్ట్ మాస్ గ్యాంగ్స్టర్ రోల్ పడింది. రజనీకాంత్ అండ్ నాగార్జున గారి మధ్యలో ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటేనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. అండ్ నాగార్జున గారితో పాటు మూవీలో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. లెట్స్ సీ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో. ఇలాగే అన్ని మూవీస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే టైం సరిపోదు. సో షార్ట్ అండ్ స్వీట్ గా మిగిలిన మూవీస్ లిస్ట్ ఏంటో చెప్పుకుంటూ వెళ్దాం. తేజ సజ్జా మూవీ మిరాయ్ టీజర్ చూస్తేనే ఆ కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ వర్కౌట్ అయితే తెలుగులో బెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా చేరినట్టే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మణిరత్నం అండ్ కమల్ హాసన్ గారి కాంబో రాబోతోంది. అదే థగ్ లైఫ్. మళ్ళీ వాళ్ళ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో చూడాలి. అండ్ రాఘవ లారెన్స్ గారి నుండి కాంచన సిరీస్ లో 4th మూవీ రాబోతోంది. ఇప్పటి వరకు మన ఇండియాలో వచ్చిన హారర్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీస్ ఈజ్ కాంచన. బట్ వాటి సీక్వెల్స్ అంత ప్రాపర్ గా వాడుకోలేదు. బట్ ఈసారి కొంచెం సీరియస్ గా తీసుకొని రాఘవ లారెన్స్ గారు కొంచెం ఎక్కువగా భయపెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ విజయ్ తలపతి గారి నుండి రాబోతున్న లాస్ట్ మూవీ 69 మూవీ. తన పొలిటికల్ ఎంట్రీ వల్ల ఇదే ఫిల్మ్ తన కెరియర్ లోనే లాస్ట్ ఫిల్మ్ అవ్వబోతోంది. అందుకే అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మూవీలో ఎలాంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సోషల్ మెసేజ్ ఉండబోతుందో అని. లెట్స్ సీ. ఇక బాలీవుడ్ లో చూసుకుంటే వార్ 2 ఇస్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఎందుకో తెలుసు కదా, ఎన్టీఆర్ గారు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు కాబట్టి ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మధ్యలో ఆ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలని చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. అలాగే మన సంక్రాంతికి బాలకృష్ణ గారు అండ్ బాబీ మూవీ డాకు మహారాజ్ రిలీజ్ అవ్వబోతోంది. అండ్ బ్లాక్ బస్టర్ కాంబో వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల ఎలాగో షూర్ హిట్ అవుతుంది అనుకోండి. సో 2025లో రిలీజ్ అవ్వబోతున్న అన్ని మూవీస్ లో ఎక్కువగా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇవి. నేను లిస్ట్ లో మిస్ చేసినవి అండ్ మీరు మోస్ట్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇయర్ లో ఇంకా చాలా మూవీస్ యూనిక్ కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ జానర్స్ లో కొత్త కొత్త కాంబోలో రాబోతున్నాయి. అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలని, ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుతూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ Hey Connected.